అన్న బ్యాక్ టు మళ్ళీ తిరిగి మాతో పాటు షూట్ చేస్తారని చెప్పి ఎంతో ఆశగా ఉండే మాకు. కానీ ఇవాళ దినంలో అన్న మా మధ్యలో లేదని మాకు చాలా బాగా. అంటే గతంలో మీ అందరికంటే ముందు కూడా ఆయన ఆర్టిస్ట్ అయినప్పటికీ గబ్బర్ సింగ్ తో నుంచి మీ అందరితో ప్రయాణం కూడా ఇదంతా చేస్తుంది. ఎలా ఉంటారు మీతోటి మీరు? అన్న గబ్బర్ సింగ్ కన్నా ముందు నుంచి అన్నతో పాటు మేము చాలా ఎట్లుంటుండే అంటే చాలా క్లోజ్ గా ఉంటుండే. అన్న మాకు ఫోన్ చేస్తుండే, మేము ఫోన్ చేస్తుండే. ఎవ్రీ ఇయర్ బోనాలకు ఇక్కడికే వస్తుండే. ఇప్పుడు చూడగానే బాగా లాస్ట్ ఇయర్ వీళ్ళే స్టే చేసి ఇక్కడనే వచ్చినాం అన్న. మళ్ళీ ఇదే లాస్ట్ అయిపోయింది అన్న చూసుడు అని చెప్పి చాలా బాగా ఉంది. గబ్బర్ సింగ్ తర్వాత కూడా మేము అన్నతో పాటు చాలా షూటింగ్ చేసినాం. గబ్బర్ సింగ్ లో కానీ గబ్బర్ సింగ్ మధ్యలో సినిమా అవకాశాలు లేకుండా చాలా ఇబ్బంది కూడా పడ్డారంటూ కూడా చెప్తుంది. నిజమేనా? సినిమా అవకాశాలు అంటే అన్నకు కొద్దిగా హెల్త్ పరంగా కూడా బాగాలేదని చెప్పి అన్ననే కొద్దిగా మూవీస్ కూడా అవాయిడ్ చేసినట్టుంది. అది నాకు అంతగా ఐడియా లేదు. కాకపోతే అన్నకు మాత్రం ఇండస్ట్రీలో మాత్రం ఎప్పటికీ విశ్వంకడ్ అంటే ఏదో బ్రాండ్ అది. అన్నకు మాత్రం ఇండస్ట్రీ నుంచి కూడా మంచి ఉన్నది. లాస్ట్ టైం అంటే ఆర్బిఎం హాస్పిటల్లో మాట్లాడిండు. లేచి కొన్ని వాటర్ అడిగిండు, వాటర్ తాగిండు. మేము ప్రవీణ్ బాగున్నాం అన్నాడు. ఇట్లా చూసిండు, చేయగలిపిండు, మంచిగా మాట్లాడినాక అన్న పోతుంది. అర్ధగంట సేపు ఉన్నాం అన్నతో పాటే ఉండి అన్నతో మాట్లాడినాం. అన్న అందరితో మాట్లాడి మా ఫ్రెండ్స్ అందరితో. ఇక దాని తర్వాత మళ్ళీ మొన్న చందనగర్ హాస్పిటల్కి వెళ్ళినాము. అక్కడ అదే లాస్ట్ చూపు అంతే. ఐసీయూలో ఉండే, చాలా సీరియస్ ఉండే. కాళ్ళు మొత్తం బొగ్గలు వచ్చేసినాయి, చాలా సీరియస్ ఉన్నాడు. బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయిందని చెప్పి డాక్టర్ చెప్పినందుకు ఇక అదే లాస్ట్ అంతే. ఇక సరైన హెల్ప్ అయి ఉంటే వెంకట్ గారు బతికేవారంటూ కూడా చెప్తున్నారు. హెల్ప్ పరంగా అంటే చాలా మంది చేసిరు. కొంచెం కొద్దిగా ఇంకా కొంచెం హెల్ప్ చేస్తుంటే అన్న బతికేవాడే. మధ్యలో ఫేక్ కాల్ రావడం ఇదంతా కూడా చాలా ఇబ్బంది పెట్టింది. గోడి భయ్య, ఫేక్ కాల్ అయితే సినిమా ఇండస్ట్రీ కన్నా ముందు మాత్రం ఏంటంటే రాజకీయ నాయకులు ముందుకు వచ్చి భయ్య వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. ఎందుకంటే 18 రోజుల నుండి అన్న వెంట మేమున్నాం. అన్నను పిలిచినప్పుడు కూడా అన్న వచ్చేది. మాకు ఆర్బిఎం లో ఉన్నప్పుడు ఏంటంటే బోడుప్పలో ఉన్నప్పుడు ఇక ఒకే అవుతాండు అనుకున్నాం. అయితే మాకేంటంటే తలసాని శ్రీనివాస్ ఇట్లా ఎమ్మెల్యే వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ బిడ్డ హాస్పిటల్ చేసిరు. అక్కడ మెరుగైన చికిత్స చేసేది కానీ పాపం ఏంటంటే బాడీ సహకరించక చాలా ఇక అయిపోయింది. ఎందుకంటే నిన్నటి వరకు నేను అన్నతోనే ఉన్నా. నిన్న మార్నింగ్ వరంగల్ పోయినా 8:30కు ఏంటంటే అన్న చనిపోయింది అని ఉడుతున్నా. మళ్ళీ ఉటా పుట్టిన నేను ఏంటంటే వరంగల్ నుండి ఇక్కడికి వచ్చిన భయ్య. మన మూవీ ఆర్టిస్టుల దగ్గర నుంచి సరైన హెల్ప్ జరిగిందా లేదా అంటే ఇప్పటి వరకు కూడా ఎవరో స్పందించినట్టుగా చెప్తా ఉన్నారు. కొంతమంది హీరోలు వీళ్ళందరూ ఇచ్చారని చెప్తున్నారు కదా. నాకు తెలియదు. విశ్వక్ బాబు అయితే మా అమ్మట్లో విశ్వక్ సేన్ వచ్చి వాళ్ళ పిఏ తోటి చెక్ పంపించిండు. ఇంకా మొన్న ఏదో ఫౌండేషన్ వాళ్ళు హీరో అంటే అతను కూడా వచ్చి బాగా స్పందించిండు. మన యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు వీళ్ళు అందరూ అన్నకు కొద్దిగా హెల్ప్ అయితే చేశారు. మినిస్టర్లు కూడా వాళ్ళు కూడా వచ్చి అన్నకు హెల్ప్ చేశారు. కేవలం బాడీ సహకరించకనే ఆపరేషన్ చేయలేదు. బాడీ సహకరించలేదు. జాంటీస్, బాడీ ఫుల్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ రావడంతో అన్నకు లేకుంటే ఆపరేషన్ నుంచి ఇంకా ఏం బాధపడుతున్నారు. 2 years అనుకుంటా. 2 years 4 years లో వచ్చింది. ఇక మధ్యలో తగ్గింది. 3 years నుంచి షూటింగ్ చేసిండు అన్న ఒక ఏంటంటే సంవత్సరంన్నర వరకు మంచిగా షూటింగ్ చేసిండు. అని చేసిండు. మళ్ళీ హెల్త్ పరంగా ఇన్ఫర్మేషన్ మా టీం వాళ్ళు వస్తున్నారు. గబ్బర్ సింగ్ టీం అందరు వస్తున్నారు. అందువేళ ఉన్నారు, ఆల్రెడీ బయలుదేరి. మన ఏంటంటే గబ్బర్ టీం వీళ్ళు అక్కడ ఆర్బిఎం వచ్చుడుతోనే అక్కడికి వచ్చేసి వీళ్ళ స్వయాన అవైలబుల్ ఉన్నారు. వాళ్ళ ఇంటికి కూడా పోయి కూడా ఇట్లా అన్నను బతికించాలని గబ్బర్ సింగ్ టీం కూడా చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే వాళ్ళు కూడా అన్న గురించి ఎంతో తాపత్రయం పడ్డారు భయ. ఎందుకంటే నేను ప్లస్ గత ఏంటంటే 18 రోజుల నుండి అన్న వెంటనే ఉన్నా. నేను అదే హాస్పిటల్ చుట్టూ అది ఉన్నా కాబట్టి వీళ్ళు కూడా బాగా చేశారు. కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఏంటంటే రాలేదు భయ. నేను చిన్న పెద్ద ఫ్యాన్ అంటే వెంకటన్నకు పెద్ద ఫ్యాన్. మేము చిన్న తొడవరు చిన్న అది డైలాగ్ ఉంది కదా, అది కానీ యోగి కానీ బన్నీ చాలా సినిమాలు ఉన్నాయి. వెంకటన్న ఎన్ని సినిమాలు అని చెప్పలేము. అది ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. ఆయన చూసి ఇన్స్పిరేషన్స్ తోని మేము కూడా తెలంగాణ స్లాంగ్ లో డైలాగ్లు కొట్టాలన్నట్టు మాకు కూడా ఉండే అప్పట్లో. అట్లా అన్న ఇన్స్పిరేషన్ తోని మేము కంటిన్యూ అయిపోయినాము. ఒక 18 years నుంచి మేము చేస్తున్నాము. కాకపోతే నాకేంటంటే గుర్తింపు మాది గబ్బర్ సింగ్ అనే ఒక మూవీలో నేను వెంకటన్న ఇద్దరం పక్క కూర్చొని నాది ఒక సాంగ్ చేసినాము. వెంకటన్న కూడా ఫుల్ ఎంజాయ్ చేసినాం ఆ టైంలో. వెంకటన్న కూడా బాగా మాకు ఎంకరేజ్ చేస్తుండే, ఇట్లా చేయి అట్లా చేయి అని చెప్పి. సీనియర్ కదా మాకన్నా,
మాకు బాగా చెప్పేవాడు. కానీ ఇవాళ అన్న లేడని లోటు మాత్రము తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కాదు కదా, మొత్తం అసలు తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, అన్ని స్టేట్ వాళ్ళు ఆయనకు పెద్ద అభిమానులు ఉన్నారు. తెలంగాణ యాసలో బాగా చేసేది, మొత్తం ప్రతి ఒక్కరు అభిమానించేది. మామూలుగా ఉండదు ఆయన డైలాగ్, దాని థియేటర్ లో ఏం చెప్పలేకపోతున్నాం. థ్యాంక్ యూ. చాలా బాధాకరం అన్న, ఎందుకంటే బూడుప్పల ఆర్బిఎం హాస్పిటల్లో అన్న ఉన్నాడు. ఒక 1 వీక్ దాకా ఉన్నాడు అక్కడ అన్నకి మంచి వైద్యం అందించారు అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు. అన్న కూడా అక్కడ మంచిగా మన కొన్ని యూట్యూబ్ ఛానల్లో దగ్గర కూడా అన్న మాట్లాడడం జరిగింది. ఇంకా మంచి ట్రీట్మెంట్ గురించి ఆ కుటుంబ సభ్యులు చందనగర్ హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. అక్కడికి వెళ్ళాక అన్న కొద్దిగా డల్ అయ్యిండు, బాడీ అంతా ఇన్ఫెక్షన్ అయ్యి అన్నకి కిడ్నీ ప్రాబ్లం అయ్యి లివర్ కూడా కొద్దిగా పాడైపోయి అన్న చావుతోని పోరాడిండు. చాలా బాధాకరం, ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా కొంచెం చాలా ఇబ్బంది పడ్డారు. అన్న డయాలసిస్ మీద ఉన్నాడు ప్రజెంట్లీ, ఇంతకు ముందు కూడా. కానీ అన్న బాడీ ఏదైతుందో అన్న బాడీ సహకరించలేదు. కానీ కుటుంబ సభ్యులు కూడా అన్నని బ్రతికించాలని చెప్పి కూడా చాలా పోరాటం చేసిర్రు, చాలా ఇబ్బందులు పడ్డారు. పెద్ద పెద్ద వాళ్ళు దగ్గరికి కూడా ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. కానీ సరైన వాళ్ళకి సహాయం దొరకలేదని నేను అనుకున్నాను. సరైన టైం రెస్పాండ్ కాలేరు. మళ్ళీ కొన్ని న్యూస్లు కూడా మధ్యలో ఫేక్ న్యూస్లు వచ్చి అది కూడా కొద్దిగా డిస్టర్బెన్స్ అయింది వాళ్ళ కుటుంబ సభ్యులకి. నేను కూడా అక్కడ లోకల్ నుండి మాకు తోచిన సాయం, నేను 30,000 రూపాయలు, 10,000, 5,000 అట్లా కొంతమందితోని కూడా నేను అక్కడ ఉండి హెల్ప్ చేయించడం జరిగింది. కానీ ఎంత హెల్ప్ చేసినా కానీ అన్న లాస్ట్కి అన్న మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం విషయం. ఎందుకంటే అన్న ఎక్కడ కనిపించినా ఎక్కడ మాట్లాడినా కానీ అన్నతోనే నేను భోజనం చేస్తుండేవాడిని. అప్పుడప్పుడు మంచిగా మాట్లాడేవాడు అన్న. కానీ ఎక్కడ కలిసిన అన్న తెలంగాణ స్లాంగ్ తోని. మొన్న ఒక 4 days కింద నేను అన్నని కలవడం జరిగింది. అప్పుడు అన్న మాట్లాడలేడు, కానీ జస్ట్ అన్న వెంకటన్న నమస్తే అన్న అంటే జస్ట్ కళ్ళు తెరిచి ఇట్లా చేయలేపడం జరిగింది అంతే. ఇక అదే లాస్ట్ చివరి చూపు అన్నని చూడడం కూడా. కానీ ఈరోజు అన్న చావుతోని పోరాడి చనిపోవడం చాలా బాధాకరం. తెలంగాణలో ఈ తెలుగు 2 రాష్ట్రాలలో సినీ ఇండస్ట్రీ కూడా ఒక మంచి యాక్టర్ని మిస్ అయిందని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అన్న విలన్ క్యారెక్టర్ కానీ కామెడీ కానీ ఏదైనా సరే ఆయన టాలెంట్ ఉపయోగించి ఎన్నో ఇప్పటికీ 200 సినిమాల పైగా అన్న చేసి అన్న మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ అలాంటి పెద్ద వ్యక్తికే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందంటే ఇది చాలా బాధాకరమైనటువంటి. సరైన టైంలో ఆయనకి కనుక వైద్యం అందిస్తే ఆయన బ్రతికేవారు, అలాగే హెల్ప్ కూడా జరుగుంటే ఇంకా బ్రతికేవారు, ఇది కూడా ఉంటుంది. ఎంతవరకు వస్తుంది? కానీ సరైన సమయానికి ఆ కుటుంబానికి ఎవరైనా పెద్దలు అండగా ఉంటే ఆ కుటుంబం కొద్దిగా బలంగా కొద్దిగా ధైర్యంగా ఉంటుండేనేమో. కానీ అన్నకి టోటల్ గా బాడీ ప్రజెంట్లీ సహకరించలేదు. ఆల్రెడీ కుటుంబ సభ్యులు వేరే దగ్గర నుండి కూడా సాయం రాకపోతే కుటుంబ సభ్యులే కిడ్నీ మార్పిడి గురించి కూడా వాళ్ళు కూడా చేపిద్దామని చెప్పి కూడా వాళ్ళు చాలా కష్టపడ్డారు. కానీ విశ్వవెంకటన్న బాడీ సహకరించడం వల్ల ఈరోజు మనకు ఇలా ఈ పరిస్థితి వచ్చింది. కానీ చాలా బాధాకరమైన అంశం ఇది. ఇప్పుడు బయట చాలా మంది హెల్ప్ చేస్తున్నారు ఫిష్ వెంకట్ గారి గురించి, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేకపోతే ఆర్టిస్టులు కావచ్చు. హెల్ప్ అవుతున్న టైంలోనే ఒక ఫేక్ న్యూస్ రావడం, ప్రభాస్ లాంటి పెద్ద మనిషి దగ్గర నుంచి ఒక ఫోన్ వచ్చిందంట, అంటే వస్తున్న హెల్ప్ అంతా కూడా ఒక్కసారిగా ఆగిపోయిందంటే కూడా చెప్పింది. తర్వాత మెడికల్ సంబంధించి చాలా ఇబ్బందులు కూడా ఎదురయ్యేది కూడా చెప్తుంది. నిజమేనా? అయితే వాస్తవానికి ఏంటంటే కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే జరిగింది ఇక్కడ. ప్రభాస్ గారి దగ్గరికి ఈ న్యూస్ వెళ్ళిందో లేదో అనేది నాకు తెలియదు ఇప్పటి వరకు. కానీ ప్రభాస్ గారి దగ్గరికి న్యూస్ వెళ్తే ఆయన సాయం చేసే వ్యక్తి, ఆయన మంచి మనిషి. కానీ అన్న దగ్గరికి ఈ వార్త వెళ్ళలేదేమో అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎల్లుంటే అన్న ఫిష్ వెంకట్ అన్నని కాపాడుతుండేనేమో అని కూడా నేను అనుకున్నాను అక్కడ పరిస్థితులు చూస్తుంటే. కానీ ఆ ఒక న్యూస్ వల్ల ఎవరో అట్లా కాల్ చేసి అట్లా అనడం వల్ల వీళ్ళకి మాత్రం, కుటుంబ సభ్యులకు మాత్రం చాలా బలమైన దెబ్బ పడ్డది. అమౌంట్ వేసేటోళ్ళు కూడా వేయకుండా కొద్దిగా వెనుకకి వెళ్ళారు. అది ఒకటి చాలా బాధాకరం. 5 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు కొట్టే వాళ్ళు కూడా ఆగిపోయినారు. అదొకటే కొద్దిగా ఇబ్బంది జరిగింది. కానీ అవి కూడా ఒకవేళ రాకుంటే ఆ అమౌంట్ కూడా వచ్చి ఈ కుటుంబ సభ్యులకి ఈ మెడికల్ టెస్ట్ కూడా, మెడికల్కి సంబంధించినవి కూడా కొద్దిగా ఇబ్బంది కాకుండా ఉండే అనేది నా ఒక ఆవేదన. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, ఇట్లా గడవలేనటువంటి పరిస్థితి. కానీ ఈ పరిస్థితిలో ఫిష్ వెంకట్ అన్నతోని వీళ్ళు పోరాడారు అంటే చాలా వాళ్ళ పెద్ద మనసు కూడా, వాళ్ళది ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరికైనా కాపాడుకోవాలని ఉంటుంది ఫ్యామిలీ మెంబర్ని. కానీ ఎవరు కోల్పోవాలని అనుకోరు.
కానీ వాళ్ళు కూడా పాపం చాలా ఇబ్బంది గురై అన్నని కాపాడదామని చెప్పి కూడా మధ్యలో చాలా మంది పెద్ద పెద్ద హీరోతో చేశారు కదా, ఒక్కరు కూడా ముందుకు రాకపోవడానికి reason ఏమంటారు? అది ఫిలిం ఇండస్ట్రీకి తెలిసి ఉంటుంది, అది మనకి తెలియదు. ఎందుకంటే తెలిస్తే వచ్చుండేమో అని నేను అనుకుంటున్నాను, కానీ మరి అలాగే ఎందుకు తెలియలేదు ఏందనేది నాకు కూడా తెలియదు. కానీ ఎవరైనా న్యూస్లో అయితే ఆల్రెడీ అన్ని న్యూస్లలో వస్తుంది, చూసిరో లేదో మనకు తెలియదు. ఒకవేళ వాళ్ళని మనం బలవంతంగా అయితే తీసుకురానికి ఇక్కడికి లేదు, వాళ్ళంతలో వాళ్ళు వస్తే అది వేరు. ఇప్పటి వరకు ఎవరైనా స్పందించారా ఆయన మరణం తర్వాత? ఇప్పటి వరకు అంటే ఒక 7-8 నెలల కింద విశంకరన్న ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉందంటే పవన్ కళ్యాణ్ గారు ఒక 2 లక్షల రూపాయలు పంపించడం జరిగింది. అప్పుడు అన్న ఆర్థిక పరిస్థితి కొద్దిగా బాగాలేకుండా అన్నప్పుడు హాస్పిటల్లో లేడు. తర్వాత మొన్న రీసెంట్గా హాస్పిటల్లో ఉన్నప్పుడు మన మినిస్టర్ శ్రీహరి గారు ఒక 1 లక్ష ఇవ్వడం జరిగింది. మైనంపల్లి హనుమంతరావు గారు ఒక 1 లక్ష ఇవ్వడం జరిగింది. ఆ యూట్యూబ్ ఇమ్రాన్ గారు ఒక 1 లక్ష ఇవ్వడం జరిగింది. మళ్ళీ అక్కడ లోకల్ బీజేపీ పార్టీ, నేను జనసేన పార్టీ నుండి అక్కడ చాలా మందితోని ఒక 30,000, 10,000, 5,000, 2,000, 3,000 అట్లా కొద్దిగా మందితో నేను సాయం చేయడం జరిగింది. మన విశ్వక్సేన్ అన్న కూడా ఒక 2 లక్షల రూపాయల చెక్ కూడా పంపించడం జరిగింది. ఒక కొత్త హీరో నేమ్ తెలియదు, అతను కూడా ఒక 2 లక్షల రూపాయలు కూడా హెల్ప్ చేయడం జరిగింది. ఇప్పటివరకు అయితే ఇది జరిగింది. ఈ అమౌంట్ తోని వాళ్ళకి మెడికల్ టెస్ట్, మెడికల్ బిల్లు కానీ కొద్దిగా కొనసాగిందని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.